మాట్లాడు. రెడీ? హలో, వెళ్ళిపో బొమ్మలోకి. దట్స్ గుడ్, థ్యాంక్ యూ. మరి కార్యక్రమంలో ముందుగా వెనకాల ఏముందరా? సీసీ దేర్ వెనకాల జాగ్రత్తగా మాట్లాడు. ఆ అమ్మాయి బ్యాక్ నుంచి చాలా బాగుంది. అదేంట్రా అంటే ముందు నుంచి చూడకూడదని. ముందు నుంచి చూడకు, పద్ధతి తెలిసిన మనిషే. ఎవరా పాప? పాప కాదే షరూఫా. ఎవర్రా? షరూఫా. ఏంటి వెళ్ళరా? మన ఎవరి తప్పినప్పుడు ఏవండి మొక్కజనకండి. ఏంట్రా ఏంట్రా ఏంటి పిలిచావు? ఏంట్రా అంటుంది? ఏంట్రా అలా పెట్టాం మరి లైన్లో మనం. అదేంట్రా? అదే మర్యాద. ఇప్పుడు ఏం మర్యాద? ఎలా కొన్నావురా? అది మరి నువ్వేమంటావు? ఏమే సరూఫ్ ఎలా ఉన్నావా? ఏమే సరూఫ్ ఎలా ఉన్నావా? బాబు అలా కాదు, ఈ పక్కకి రామ్మా. ఓకే అంకుల్. అంకుల్ అంటుందేమో. అంటే నన్ను అంకుల్ అందేమోలే. నువ్వు అంకుల్ వేలే. నువ్వు హాయ్ హాయ్. చూస్తాడు. కత్తి లేకుండా. ఏంటి కత్తి లేకుంటావు? మరి నేను ఎలా కొన్నాను? నువ్వు గడ్డఫర్లా కొన్నావు. డోర్మే. అది ఎక్కడ పోలికలు రా? మా ఊర్లో అంతే, మీ ఊర్లో అంతే. ఏ ఊరు మీది? ఎలగల వాళ్ళు ఫాలు. అవునా? ఈ పాపతో మాట్లాడు. హాయ్ హాయ్, నైస్ టు మీట్ యు. హ్యాపీ బర్త్డే. అడ్వాన్స్. థ్యాంక్ యూ. ఏమైందిరా? షేక్ హ్యాండ్ ఇచ్చిందని. ఆ అమ్మాయి తెలుసా నీకు? తెలిసి నాకు. ఆ అమ్మాయి ఎవరు? మన క్యాండిడేటే. అనకూడదురా బాబు, పద్ధతిగా మాట్లాడాలి. సరే కానీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ యార్ అని ఎవడని చెప్తే నమ్మొద్దే. అలా ఆ అమ్మాయి సూపర్, నువ్వు సూపర్ అంటారా? థ్యాంక్ యూ అని చెప్పినా నమ్మొద్దు. ఏమైందిరా? ఆడవాళ్ళని పొగడకూడదు. ఇప్పుడు పొగడకూడదు, మానేసావు. అమ్మ నీకు ఏదైనా పాటలు వచ్చా? రావండి. ఇప్పుడు పాడదాం. మరి ఎప్పుడు పడుతుంది? ప్రోగ్రాం లేని రోజు సాయంత్రం 6 దాటాక పూజలో కూర్చుంటుంది నాయన. ఏ పూజ చేస్తావమ్మా నువ్వు? అన్ని పూజలు చేస్తుంటా. అన్ని అబ్రాండ్ లేదు. పద్ధతిగా మాట్లాడాలి. ఇప్పుడు స్వరూప చాలా మంచి అమ్మాయి. నీకెలా తెలుసురా? అంటే నాకు కొంచెం పరిచయం ఉంది కదా. నువ్వు నాకు పరిచయం ఉన్నారు. అవును. మరి నీకు పరిచయం ఉందా? నాకు కూడా ఉంది. ఏమవుద్ది అమ్మాయి? నాకు అది అవుతుంది. ఏదవుతారా? నువ్వేమవుతావు? వీడికి చెల్లి అనుకుంటా. చెల్లి అంటుందంటరా? చెల్లి కదా, చెలియా. చెలియానా? అమ్మ చివరాకరిగా మరి ఫీల్ అవుతుందేమో. ఫీల్ అవుతుంది. మరి చూసుకో. ఇబ్బంది ఏం లేదా? అంటే దేని గురించి నీకు ఇబ్బంది ఏం లేదా? డౌట్. ఓకే, ఏదైనా. ఏమంటుందిరా? లైట్ గా ఫాల్స్ కంటున్నా. లైట్ గా ఫాల్స్ కంటున్నా. ఎందుకు? సరే నమ్మాయిలు కూర్చోరా తల్లి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నన్ను అంకుల్ అనకే. నేను తమ్ముడే అంట. ఏమంటావు? తమ్ముడు అంటదంట. నాకు తెలిసిరా ప్రోగ్రాం చేయాలన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతా. ఏం కాదు, అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఓకే సరే కానీ టిల్లు గురగారం ఒక మంచి పాట వేసుకో. నువ్వు వేసుకో, నేను వేసుకోనా? గోదావరి గట్టు మీద రామచిలకవే. నాకు వచ్చా పాట. ఇది పాడు. గోదావరి గట్టు మీద రామచిలకవే. తర్వాత మీక్రి నాని కారు మీద కాకిరెట్ట. డోర్మే. నా కారు మీద కాకిరెట్టేది, నా మీద పడ్డవేమిట్రా? ఎవరండి? అవినాష్ అంట. ఎవరండి? అవినాష్ ఏం చేస్తాడండి? పెద్ద గుండ్లకి వేసినడుతున్నాడు బాబు. పెద్ద గుండ్లకే వేసినట్టాడు ఆయన. అబ్బాయిలు కలగా ధైర్యం రావట్లేదు. అది పాప వస్తుంది. రారా తల్లి. వెరీ గుడ్. గట్టిగా చప్పలు కొట్టాలండి అమ్మాయికి మాత్రం. ఇంకా గట్టిగా కొట్టాలి నిజంగా. భారతదేశానికి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అయిపోయారు, ద్రౌపది ముర్ము అయిపోయారు. ఇంకా మన ఇంట్లో లేడీస్ మాత్రం కొంచెం కాస్త కోస్తో మొహమాటం భయంతో ఆగిపోతున్నారు. ధైర్యం కావాలి ముఖ్యంగా ఆడపిల్లలకి. మగపిల్లలకి ఏం కావాలి? మాకు ఈ పక్కకు రామ్మ. సీతయ్యం కాదు, రంగస్థలవా? మాట్లాడు. హాయ్ హాయ్. ఒకసారి చూడు, అమ్మాయి ఇచ్చింది. హాయ్. ఏమైందిరా? సిగ్గురా నాయన. నీ సిగ్గు శివడా. జాగ్రత్తగా మాట్లాడు. ఓకే, ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా ముందుకు వెళ్తున్నారు, మగ పిల్లలు ముందుకు వెళ్తున్నారు. ఎవరు వెళ్ళారా? అవినాష్.
కానీ అవినాష్కి తెలుసానా? అవినాష్కి ఏం తెలీదు. అవినాష్ చాలా మంచి అబ్బాయి. ఆ కుర్రోడు తెలుసా నీకు? నిజంగానే మంచోడు. మంచోడు కాదు, ముంచేవాడు. అలాంటాడు కదా. సరే పాపతో మాట్లాడే. హాయ్. హాయ్. నీ పేరేంటి? సతన్య. గాలి అవుతుంది ఏంట్రా? గాలి నాకేం తెలుసు. ఒకసారి ఇయ్యాను. అర్థమైంది. ఏమైందిరా? పోలవరం గేట్లు ఎత్తేసారు అక్కడ. పోలవరం గేట్లు ఎత్తేరివండి. ఆ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నా డయాఫ్రమ్ వాళ్ళు. డయాఫ్రమ్ వాళ్ళా? ఓకే, అంటే నువ్వు మరీ టెక్నికల్గా వెళ్ళిపోతున్నావు. అలా కాదు, పద్ధతిగా మాట్లాడు. నీ పేరేంటన్నా? సతన్య. శతన్య. ఏమవుతానన్నా? డాక్టర్. వెరీ గుడ్. సూర్యనారాయణ రెడ్డి గారు ఆయన ఎందుకురా? నాకు కొంచెం అప్పు కావాలండి. అప్పు కావాలి. ఎందుకు? మందుల షాప్ పెట్టుకుంటాను. మందుల షాప్ ఎందుకురా? మరి ఆ పిల్ల డాక్టర్ వస్తుంది కదా. డాక్టర్ గారు ఏంటంటే మందుల షాప్లోనే ఉంటాయి డబ్బులు. డాక్టర్ గారి డబ్బులు మందుల షాప్లో ఉంటాం కాదు. మంచిగా ఏదైనా అడిగి, ఓకేనా? యా. ఆ పిల్ల ఒక సింపుల్ క్వశ్చన్. నేనేమవుతాను తెలుసా? నువ్వేమవుతావు? కొంచెం పెద్ద అయ్యాక ఏమవుతాను? ఎయిర్ ఫోర్స్. ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటో? గాలి తిరుగుతామే. రోడ్మే. ఎవరిని ఇన్స్పిరేషన్? ఇంకెవరు? మావోడే. ఎవర్రా? అవినాష్. అవినాష్ ఏం చేశాడు? ఆయన పాపం మంచి అబ్బాయి. ఆయన పేరు అనవసరంగా చెప్పారు నీకు. యా. అరే నాన్న, నీకు పాటలు వచ్చా? చిన్న పాట. గోదావరి గట్టు మీద రాముసికావే ఉండవయ్యా నువ్వు. ఆ పిల్ల పాడుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. నువ్వు పాడరా తల్లి. గోదావరి గట్టు మీద రాముసికావే గోరింట గట్టుకున్న చందమామవే ఊరంతా చూడు ముసుకేదంది నిద్రపోయిందే. లేచిపోయి అంటది. ఇప్పుడు ప్రోగ్రాం జరుగుతుంది. ప్రోగ్రాం జరుగుతుంది గురించి కాదురా.